భారత ప్రధాని నరేంద్ర మోడీకి మరో ఏడాదిలో 75 ఏళ్లు నిండుతాయి. మరి బీజేపీ తదుపరి నాయకుడు ఎవరు? ఇదే చర్చ ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతోంది. ఎందుకంటే 75 ఏళ్ల వయసు పైబడిన వారికి రాజకీయ పదవులు ఇవ్వమని మోడీనే 2014లో చెప్పారు. ఇదే కారణంతో భారతీయ జనతా పార్టీని ఏర్పాటు చేసి వాజ్పేయితో పాటు పెద్ద పార్టీగా నిలబెట్టిన ఎల్కే అద్వానీనే పక్కకు పెట్టేశారు మోడీ. అంతేకాదు ఆయన నియోజకవర్గంలో ఏకంగా తన అనుచరుడు నమ్మకస్తుడైన అమిత్ షాను నిలబెట్టారు. అంటే మొత్తం పార్టీని గుప్పెట్లో పెట్టుకున్నారు మోడీ అమిత్ షా. కానీ ఇప్పుడు అదే 75 ఏళ్ల వయసు మోడీకి నిండబోతుంది. మరి నెంబర్ 2 ఎవరంటే మాత్రం చెప్పలేకున్నారు. మొన్నటి వరకు అమిత్ షానే అన్నారు. కానీ 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఊహించినట్లుగా 400 కాదు కదా, కనీసం పూర్తి మెజారిటీ లేదు. తెలుగుదేశం పార్టీ జేడీయూ మద్దతుతో మోడీ ప్రభుత్వం నడుస్తోంది. దీంతో నెంబర్ 2 అమిత్ షా కాదని తేలిపోయింది. మొత్తంగా పార్టీలో అయితే నెంబర్ 2 సీటు ఖాళీ. ఎందుకంటే ఇప్పుడు జాతీయ పార్టీలో యోగి నెంబర్ 2 ప్లేస్కు ఖర్చు వేశారనే చర్చ మొదలైంది. తనకు భవిష్యత్తులో యోగి అడ్డొస్తాడని ముందుగానే ఊహించిన అమిత్ షా యూపీలో ఆయన పాలనకు అడ్డంకులు క్రియేట్ చేస్తున్నారనే విమర్శ కూడా ఉంది. మొన్నటికి మొన్న యూపీలో లోక్సభ సీట్లు 62 నుంచి 33కు తగ్గాయి. అంటే దాదాపుగా 29 సీట్లను యూపీ కోల్పోయింది. అంటే కేంద్రంలో అధికారం దూరం కావడానికి కూడా ఇదే కారణమని ప్రధాని మోడీ అమిత్ షాలు గుర్రుగా ఉన్నారు. దీంతో అమిత్ షా ఈ వంకతో ఏకంగా యోగిని టార్గెట్ చేశారనే విమర్శ ఉంది. ఇప్పటికే యూపీ లోక్సభ ఎన్నికల్లో ఓటమికి యోగి బాధ్యత వహించారని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం కౌశవ్ ప్రసాద్ మౌర్య బహిరంగంగా విమర్శిస్తున్నారు. ఈయన అమిత్ షా ఆదేశాలతో యోగిని టార్గెట్ చేశారనేది బహిరంగ రహస్యం. లేదంటే ఒక పెద్ద రాష్ట్రానికి చెందిన డిప్యూటీ సీఎం ఇలా బహిరంగంగా ఎందుకు విమర్శ చేస్తారు? మోడీ అమిత్ షాలు వెనుక ఉన్నారనేది బహిరంగ రహస్యం. యోగిని ఎలాగైనా సరే యూపీ పీఠం నుంచి దించేసేయాలనే కుట్ర జరుగుతుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే యోగి అమిత్ షాకు ఏమాత్రం భయపడటం లేదు, ఢీ కొట్టేందుకు సిద్ధమయ్యారనేది వాస్తవం. ఎందుకంటే యోగి భయపడే రకం కాదు. రాబోయే 10 ఉప ఎన్నికల్లో బీజేపీని గెలిపించేందుకు ఏకంగా 16 మంత్రులతో కమిటీ వేశారు. తాను కూడా 2 నియోజకవర్గాలను పర్యవేక్షిస్తూ ఉన్నారు. అయితే అమిత్ షా ఆదేశాలతో రోజు డిప్యూటీ సీఎంలైన కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేష్ పాఠక్లు యోగిని టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఇక డీజీపీ నుంచి ఇతర కీలక ఆధారాలను కూడా అమిత్ షానే యూపీలో నియమిస్తున్నారు. వారి ద్వారానే కీలక నిర్ణయాలు అమలు జరిగేలా చూస్తున్నారనే విమర్శ కూడా ఉంది. మరోవైపు యూపీ కాంగ్రెస్ నేతలు అలాగే అమిత్ షా, యోగి మధ్య వారు జరుగుతూ ఉంది. మధ్యలో ఈ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య చిన్న పావు. యోగిని దించితే తాను సీఎం కావాలనుకుంటున్నారు ఆయన. కానీ ఇద్దరూ కలిసి యూపీ సమస్యలను పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. అయితే యోగి మాత్రం యోగి సీఎంగానే ఉండిపోవాలనుకోవడం లేదు. ఖచ్చితంగా మోడీ తర్వాత నెంబర్ 2గా ప్రధాని కావాలనుకుంటున్నారు యోగి. అందుకనే ఆయన ఢిల్లీ వరకు రాకుండా అడ్డుకునే ప్రయత్నాల్లో ఉన్నారు అమిత్ షా. వాస్తవానికి భవిష్యత్తులో యోగి అడ్డొస్తారని ఊహించి ఉంటే నాడు యూపీ సీఎంగా అతను ఎంచుకునేవారే కాదు. అప్పటికే 5 సార్లు ఎంపీగా గెలిచిన యోగికి సంఘుతో సత్సంబంధాలున్నాయి. పైగా నేషనల్ లీడర్గా కూడా గుర్తింపు ఉంది. హిందూ మఠాలతో కూడా యోగి ఇప్పటికీ సత్సంబంధాలను కలిగి ఉన్నారు. అలా చూసుకున్నా కూడా నెంబర్ 2 పొజిషన్ బీజేపీలో యోగిదే. అయితే ఎక్కడే ఓ ట్విస్ట్ ఉంది. ప్రధాని నరేంద్ర మోడీకి 75 ఏళ్ళు వచ్చినా కూడా ఆయనే ప్రధానిగా ఉంటారు. ఆ తర్వాత కూడా ఆయనే ఉంటారని అమిత్ షా అంటున్నారు. ఎందుకంటే తాను కాకుంటే మోడీనే ప్రధానిగా ఉండాలనేది షా కోరిక. కానీ ఆ పరిస్థితులు ఇప్పుడు లేవు. మోడీ షాలు తమకు నచ్చినట్టుగా పార్టీని నడిపే పరిస్థితులు ఇప్పుడు లేవనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కొంతమంది బీజేపీ నేతల ప్రకారం ఇప్పుడు బీజేపీలో కీలక మంత్రి, సీనియర్ నేత సంఘ్ కార్యాలయానికి 2024 ఎన్నికల ఫలితాలు రాగానే వెళ్లారు. బీజేపీ పార్లమెంటరీ నేతను ఎన్నుకునేందుకు సమావేశం ఏర్పాటు చేసుకోండి, మా మాటగా మోడీకి చెప్పమన్నారు. ఇదే విషయాన్ని మోడీకి చెబితే ఆయన భయపడి వారించారు. ఎందుకంటే 140 మంది సంఘకు దగ్గరైన నేతలున్నారు. వారు మోడీని కాదని గడ్కరీ లేదా యోగి లేదంటే రాజ్నాథ్ను ఎన్నుకుంటారని భయపడ్డారు. దీంతో సరాసరి ఎన్డీఏ సమావేశం ఏర్పాటు చేసి మోడీ ప్రధానిగా ప్రకటించుకునేలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. దీని వెనక మోడీ, అమిత్ షా ఉన్నారు. కానీ 2019లో ఎన్నికల ఫలితాలు రాగానే బీజేపీ పార్లమెంటరీ సమావేశం జరిగింది. కానీ ఈసారి మాత్రం అలా జరగలేదు. తనను ఎక్కడ పక్కన పెడతారని పార్టీ ఫలితాలు ప్రతికూలంగా రావడంతో మరో కొత్త నేతను, భవిష్యత్ లీడర్ను తయారు చేసుకునేందుకు సంఘ్ సిద్ధమైందనుకున్నారు. అందుకే బీజేపీ పార్లమెంటరీతో సంబంధం లేకుండా ఎప్పుడూ పాటించే పార్టీ డెమోక్రటిక్ సిద్ధాంతాన్ని పక్కన పెట్టారు మోడీ. డైరెక్ట్గా ఎన్డీఏ మీటింగ్ పెట్టుకుని తనకు తానుగా ప్రధాని అని ప్రకటించుకున్నారు. అంటే ఈసారి ప్రధాని ఎన్నిక బీజేపీ ఎంపీల ప్రమేయం లేకుండానే జరిగింది. ఎందుకంటే తమకు పార్టీలో పూర్తి మెజారిటీ లేదని భయపడ్డారు. ఇక 75 ఏళ్ళు వస్తే మోడీ దిగిపోవాల్సిందేనా అంటే ఖచ్చితంగా. ఎందుకంటే
ఎందుకంటే ఇదే అమిత్ షా గతంలో 75 ఏళ్ల పైబడిన వారు సీనియర్ నాయకులైన పదవులు ఇవ్వడం కుదరదన్నారు. 2016లో సీనియర్లుగా ఉన్న బాబులాల్ గౌర్, సర్తాజ్ సింగ్లు మంత్రి పదవులకు రాజీనామా చేశారు. సుమిత్రా మహాజన్ స్పీకర్గా పనిచేసినా ఆమెను పక్కకు తప్పించేశారు. హిమాచల్ ప్రదేశ్ కీలక నేత శాంతకుమార్ను కూడా పక్కన పెట్టేశారు. వీళ్ళందరికీ కూడా అద్వానీ అలాగే మురళీ మనోహర్ జోషిలను బూచిగా చూపించారు మోడీ, అమిత్ షా. ఎందుకంటే సీనియర్లు తమకు ఎదురు తిరుగుతారనే భయంతో నాడు ఒక్కొక్కరిని తెలివిగా తప్పించారు. కానీ ఇప్పుడు మోడీకి 75 ఏళ్ళు వస్తున్నాయి, మరి తప్పుకుంటారా అంటే మాత్రం ఇదే అమిత్ షా మాత్రం అలాంటిది మా పార్టీ రాజ్యాంగంలో లేదని చాలా తెలివిగా అబద్ధం ఆడుతున్నారు. మరి అద్వానీ బతికే ఉన్నారు కదా, ఆయనకి ఎందుకు పదవులు ఇవ్వడం లేదంటే మాత్రం నోట్లో నుంచి మాట రావడం లేదు. మోడీ మాత్రం ఇంకో 20 ఏళ్లు ప్రధానిగా ఉంటారు, మేమెప్పుడూ 75 ఏళ్ల రూల్ పెట్టలేదని అబద్ధం చెబుతూ ఉన్నట్టున్నారు. అయితే అసలు ఈ 75 ఏళ్ల రూల్ను గుర్తు చేసింది బీజేపీ వాళ్ళు కాదు, ఈ తేనె తుట్టిని కదిపింది ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. 2025 సెప్టెంబర్ 15 నాటికి మోడీకి 75 ఏళ్ళు వస్తున్నాయి. మరి 2014లో మోడీ తెచ్చిన రూల్ ప్రకారం ఆయన రాజీనామా చేస్తారు. కానీ బీజేపీకి 400 ఎంపీ సీట్లు వస్తే మాత్రం యోగిని ముందు యూపీ సీఎం నుంచి తొలగిస్తారు, ఆ తర్వాత సీనియర్లను తీసేస్తారు. ఇంతకు ముందే తెలివిగా వసుంధరా రాజే, శివరాజ్ సింగ్ చౌహాన్ లాంటి ఉద్దండలను పక్కన పెట్టేశారు. ఇక యోగి ఇప్పుడు అమిత్ షాకు పోటీగా ఉన్నారు. బీజేపీకి పూర్తి మెజారిటీ వస్తే ఆయన సీఎం పదవిని తొలగిస్తారని జోస్యం చెప్పారు అరవింద్ కేజ్రీవాల్. అయితే ఇప్పుడు 400 సీట్లు రాకపోయినా కూడా యోగికి ఎర్త పెడుతున్నారు అమిత్ షా. ఇంతకు ముందే గుజరాత్ కేడర్కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ ఏకే శర్మను తీసుకెళ్లి బలవంతంగా యోగికి ఇష్టం లేకపోయినా మంత్రిని చేశారు. ఇక ఈ మధ్య ఏకంగా సీఎం అనుమతి లేకుండానే డిప్యూటీ సీఎం మౌర్య, డీజీపీ పోలీసులతో శాంతి భద్రతల మీటింగ్ పెట్టారు. హోంశాఖ వాస్తవానికి యోగి దగ్గరుంది. అంటే ఇప్పుడు యూపీలో 2 పవర్ సెంటర్లు ఉన్నాయి, ఒకటి యోగి దగ్గర, రెండవది ఢిల్లీలో అమిత్ షా దగ్గర. కానీ యోగి మాత్రం తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆయన తన టైం కోసం చూస్తున్నారనేది విశ్లేషకుల మాట. ముందు 10 ఉప ఎన్నికల తర్వాత నోరు మెదపాలని యోగి భావిస్తున్నారట. ఈ మధ్య మీటింగ్ లో యోగి ఆదిత్యనాథ్ అమిత్ షాకు, మోడీకి కూడా నమస్కారం చేయకుండా కామ్గా నిల్చున్నారు. కేవలం రాజ్నాథ్ కు మాత్రమే ఆయన నమస్కారం చేశారు. అంటే ఇప్పుడు మోడీ వారసుడు ఎవరనే దానిపై పోరు గట్టిగానే సాగుతున్నట్లు కనిపిస్తోంది. ఇక కీలకమైన మంత్రి నితిన్ గడ్కరీ పరిస్థితులను అంచనా వేస్తున్నారు. అయితే మోడీకి, అమిత్ షాకి ఇంతకు ముందున్న పూర్తి స్వేచ్ఛ లేదనేది వాస్తవం. ఎందుకంటే బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఇండియన్ ఎక్స్ప్రెస్ తో మాట్లాడిన ఇంటర్వ్యూలో అతిగా వ్యవహరించారని ఆర్ఎస్ఎస్ గుర్రుగా ఉంది. మొదట్లో మేమంతా బలంగా లేము కాబట్టి ఆర్ఎస్ఎస్ అవసరం కావాల్సి వచ్చింది, ఇప్పుడు మేము బలపడ్డాం, సొంతంగా పార్టీ వ్యవహారాలను చూసుకోగలం. ఇప్పుడున్న బీజేపీ వేరు, ఇది నాటి బీజేపీ కాదు, పార్టీ స్వతంత్రంగానే నడుస్తుందని చెప్పారు. దీంతో నడ్డా ప్రకటనపై ఆర్ఎస్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అలా ఏం కుదరదని, ఏదైనా సరే చర్చలతో అధ్యక్షుడిని ఎన్నుకోవాలి, అందరికీ ఆమోదయోగమైన నేత కావాలని తేల్చి చెప్పింది. ఆగస్టు 11, 2024న ఆదివారం పూట సాయంత్రం కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇంట్లో భవిష్యత్తు బీజేపీ అధ్యక్షుడి ఎంపికపై చర్చ కూడా జరిగింది. దీనికి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు. ఇక ఆర్ఎస్ఎస్ సెకండ్ ఇన్ కమాండ్ అరుణ్ కుమార్ హాజరయ్యారు. ఆర్ఎస్ఎస్ నేత అరుణ్ కుమార్ ముందే ఓపెన్ గా చెప్పారని సమాచారం. బీజేపీ అధ్యక్షుడిని ఇంతకు ముందులా మోడీనో, అమిత్ షానో ఇష్టం వచ్చిన వ్యక్తిని ఎన్నుకుంటే కుదరదు, ఆర్ఎస్ఎస్ తో బలమైన బంధం ఉన్న నేతనే ఎన్నుకోవాలని తేల్చి చెప్పారట. కానీ అమిత్ షా మాత్రం పార్టీకి, ప్రభుత్వానికి మధ్య బలమైన నాయకుడు కావాలి, సంఘ్ నుంచి వద్దని, తమకు ఇబ్బందులు వస్తాయని చెప్పారట. అయినా కూడా సంఘ్ నుంచి ఉండాలని తేల్చి చెప్పడంతో నడ్డా, అమిత్ షాలు ఇరకాటంలో పడ్డారు. వాస్తవానికి తన మనిషైన యూపీ డిప్యూటీ సీఎం మౌర్యను జాతీయ అధ్యక్షుడిని చేస్తే మళ్లీ నడ్డా మాదిరిగానే డమ్మీ అధ్యక్షుడిని ముందు పెట్టి పార్టీని నడపొచ్చని ప్లాన్ చేస్తున్నారనే విమర్శలు పార్టీ నుంచే వస్తున్నాయి. దీంతో ఈసారి మాత్రం బలమైన సంఘుతో బంధమున్న నేతనే ఉంచాలని పట్టుబడుతోంది. అంటే మోడీపై సంఘు గుర్రుగా ఉందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఎప్పటికిప్పుడు మోడీకి 75 ఏళ్లు దాటినా కూడా ప్రధాని అభ్యర్థిని మార్చే ఉద్దేశం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇది సంకీర్ణం కాదు కాబట్టి. మోడీని కాదని వేరే నేతను లీడర్గా ఉంచితే టీడీపీ, జేడీయూలు మద్దతునిస్తాయా, లేదంటే వచ్చే ఎన్నికల నాటికి మోడీ లేకుంటే పార్టీ కష్టాల్లో పడుతుందనే భయం కూడా సంఘులో ఉంది. దీంతో ఈసారికి ప్రస్తుతానికి ఫుల్ టైం మోడీనే ప్రధానిగా ఉంటారు. కానీ ఆయన వారసుడిగా మాత్రం అమిత్ షా ఉండకపోవచ్చు అనేది వాస్తవం. ఆయనకు మాస్లో యోగికున్నంత బలం లేదు, కేవలం మోడీ పనులను చక్కదిద్దే నేతగానే ఉన్నారు. కాబట్టి అమిత్ షా ప్రధాని అయ్యే ఛాన్సే లేదు. కాకపోతే తనను కాదంటే మోడీనే ఉంచాలని రాజకీయ ఎత్తుగడలు వేసే అవకాశం కూడా లేకపోలేదు. అందుకే యోగి కూడా నేను సైతం సిద్ధంగానే అనే కమెంట్స్ వినిపిస్తున్నాయి. సింపుల్గా చెప్పాలంటే మోడీ వారసుడు యోగినే. లేదంటే పార్టీ గాని కోరుకుంటే వాజ్పేయి మాదిరిగా మంచి నేతగా పేరున్న నితిన్ గడ్కరీ అయినా సీన్లోకి రావచ్చు. కానీ అమిత్ షాకు మాత్రం మోడీ వారసత్వం దక్కకపోవచ్చు అనేది వాస్తవం. మరి ఇండియాలో నంబర్ 2 ఎవరు కావాలి, మీరెవరనుకుంటున్నారు? మీ అభిప్రాయాలని ఖచ్చితంగా కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియోపై అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.